హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపాయి. కోటిలోని ఎస్బీఐ దగ్గర రిషన్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి దుండగులు 6 లక్షల నగదు దోచుకెళ్లారు. ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి రిన్షద్ వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఇక కాల్పులో రిన్షద్ కు గాయాలయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక ఇద్దరు నిందితులు కాల్పులు జరిపినట్టు గుర్తించారు. 2 బుల్లెట్లను క్లూస్ టీం స్వాధీనం చేసుకుంది. ఇక నిందితులైతే చాదర్ఘాట్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఘటనా స్థలాన్ని అడిషనల్ సిపి శ్రీనివాస్ పరిశీలించారు. ఉదయం 7 గంటలకు దుండగుల కాల్పులు జరిపారని తెలిపారు. రెక్కి నిర్వహించి కాల్పులు జరిపారని వెల్లడించారు. బాధితుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. రిన్షద్ నాంపల్లిలో బట్టల వ్యాపారం చేస్తున్నారు. దుండగుల కోసం 5 టీంలతో గాలిస్తున్నామని ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో కాల్పులు కలకలం రేపాయి. కోటిలోని ఎస్బీఐ దగ్గర రిన్షద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి దుండగులు 6 లక్షల నగదు దోచుకెళ్లారు. ఇక ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి రిన్షద్ వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. కాల్పులో రిన్షద్ కు గాయాలయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇద్దరు నిందితులు కాల్పులు జరిపినట్టు గుర్తించారు. 2 బుల్లెట్లను క్లూస్ టీం స్వాధీనం చేసుకుంది. నిందితులు చాదర్ఘాట్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఇక వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్ లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉండేటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కి చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిట్లీ ఆ తపాంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది. సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. ఇక ఘటనా స్థలాన్ని అడిషనల్ సిపి శ్రీనివాస్ పరిశీలించారు. ఉదయం 7 గంటలకు దుండగులు కాల్పులు జరిపారని తెలిపారు. రెక్కి నిర్వహించి కాల్పులు జరిపారని వెల్లడించారు. బాధితుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు అయితే చెప్పారు. రిన్షద్ నాంపల్లిలో బట్టల వ్యాపారం చేస్తున్నారు. దుండగుల కోసం 5 టీంలతో గాలిస్తున్నామని ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ క్రాంతి, హైదరాబాద్ లో అయితే కాల్పులు కలకలం రేగాయి. ప్రెసిడెంట్ వాళ్ళు ఎవరో తెలిసిందా అండ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఆ దుండగులు, అలాగే గాయపడ్డ అతని పరిస్థితి ఎలా ఉంది ప్రెసిడెంట్? మనం చూసినట్లయితే కోటి కాల్పుల ఘటన పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 5 బృందాలు ఏర్పాటు చేశారు. ఈ 5 బృందాలు దుండగుల కోసం వెతుకుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే నాంపల్లిలో బట్టల షాప్ నిర్వహిస్తున్న రిన్షద్ డబ్బులు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుని ఉదయం 6:57 గంటల మధ్యలో ఇక్కడికి కోటి ఎస్బీఐ ఏటీఎం దగ్గరకు వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు వ్యక్తులు రిన్షద్ ని అబ్జర్వ్ చేశారు. ముందు ఒక వ్యక్తి వచ్చి రిన్షద్ ని ఆ ఏటీఎం లోకి వెళ్ళడం చూడడంతో పాటు ముందుకెళ్లి ఎవరైనా ఉన్నారా అని అక్కడ పరిస్థితులన్నీ గమనించేసి ఇంకొక వ్యక్తికి సిగ్నల్ ఇచ్చాడు. ఇద్దరు కలిసి వచ్చి ఆ రిన్షద్ మీద కాల్పులు జరిపి ఆ రిన్షద్ దగ్గర ఉన్న బ్యాగును లాక్కొని వెళ్ళిపోయారు. ఆ బ్యాగ్ తో పాటు రిన్షద్ బండినే వాళ్ళు నడుచుకుంటూ వచ్చి రిన్షద్ 2-వీలర్ ని వేసుకొని అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన అంతా కూడా అక్కడ సీసీ కెమెరాలు రికార్డ్ అయినా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ ఘటన వాళ్ళు ఎలా వచ్చారు ఏం పోయారని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. దాని తర్వాత పోలీసులు ఎమ్మటే సమాచారం అందుకున్నారు. రిన్షద్ ని హాస్పిటల్ కి తరలించారు. రిన్షద్ పరిస్థితి ప్రస్తుతం అయితే నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. రిన్షద్ కాలికి మాత్రం బుల్లెట్ గాయాలయ్యాయి. దీని తర్వాత ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి సారించారు. ప్రత్యేకంగా 5 బృందాలు ఏర్పాటై మొత్తం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే మనకున్న సమాచారం మేరకు కొంతమంది అనుమానితులను అయితే అదుపులోకి తీసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. దీంట్లో అది ఎంతవరకు నిజం అనేది మాత్రం ఇంకా మనకు అధికారికంగా రావాల్సి ఉంది. దీంట్లో ఇటు వీళ్ళు వెనక ఎవరెవరు ఉన్నారు, దీంట్లో రెక్కి ఎక్కడెక్కడ చేశారు, అసలు వీళ్ళకి ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినా, వీళ్ళకున్న సంబంధాలు ఏంటి,
అవన్నీ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కనంద్ కుమార్.